అందరికీ నమస్కారాలు. సౌత్ ఇండియా దక్షిణ భారతంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని చూస్తే గతంలో తెలంగాణలో 3 సీట్లు, కర్ణాటకలో 1 సీటు, ఆంధ్రలో సీటే రాలేదు. మరి కేరళలో సుమారు 18 సీట్లని అప్పటి యూడీఎఫ్ నేతృత్వంలో గెలవడం జరిగింది. కానీ ఈసారి కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. అంతేకాకుండా కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారు ఇంకా అనేక మంది కొంచెం క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టారు కాబట్టి అక్కడ పర్ఫార్మెన్స్ బీజేపీకి తక్కువ ఉంటుందేమని ఎక్కువ మంది వాదిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుంది అని కూడా ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ సరైన పోటీ కాదు తెలంగాణలో అని. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి షర్మిల గారి నాయకత్వంలో ఆమె ఎంపీ ఎన్నికల్లో నిలబడుతూ చాలా ప్రసంగాలు ప్రజాదరణకు గురి అయిన ఈ సందర్భంలో ఇంకా రాహుల్ ఇంకా స్టార్ క్యాంపెయినర్స్ సుమారు 40 మంది వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎక్కువగా మరి గెలుస్తారేమో అని చెప్పేసి అంటే సుమారు పోయినసారి నీళ్లు 3 సీట్లు గెలిచినా అక్కడ గెలిచినట్టే. నా అంచనా ప్రకారం 5 నుంచి 7 సీట్లు అసెంబ్లీకి, 1 నుంచి 2 సీట్లు మరి ఎంపీ సీట్స్ ని గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా కేరళలో చూస్తే గతంలో 18 సీట్లు అప్పుడున్న యూడీఎఫ్ ప్రభుత్వం గెలిచింది. కానీ ఇప్పుడు ఎక్కువ మెరుగైన ఫలితాలను ఆశిస్తుంది. తమిళనాడులో డీఎంకే, యూపీలో సమాజ్వాదీ, బీహార్లో ఆర్జేడీ, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ, జార్ఖండ్లో జేఎంఎం, ఇలా అనేక రాష్ట్రాలు, మరి పశ్చిమ బెంగాల్లో మమత, అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల మీద ఆధారపడి అంటే బీజేపీ వ్యతిరేక పార్టీల మీద ఆధారపడి వాళ్లకొచ్చే సీట్లను బట్టి కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటుంది అనేది దాని యొక్క ఆశయం. మరి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లపై కాంగ్రెస్ కి ఎక్కువ పట్టు లేదు. రాజస్థాన్లో మటుకు పోరాటం జరుగుతుంది. రాజస్థాన్లో మాత్రం బీజేపీని అడ్డుకుంటామని కాంగ్రెస్ వాళ్ళు మోదీని ఇంటికి పంపించేదానికి కృషి చేస్తారని కూడా అనుకుంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్ళ అంచనాలు ఎలా ఉన్నా మోడీ ప్రభుత్వం లేదా వాళ్ళు ఇచ్చే ప్రకటనలు అబ్కీ బార్ మోడీ కా జవాబుదార్ అని వాళ్ళు చెప్పే విషయాలు ఇవన్నీ మనం గమనిస్తుంటే ఖచ్చితంగా నార్త్ లో అంత ఈజీగా లేదు. సౌత్ లో మరి ప్రయాణం కాంగ్రెస్ కి చాలా కన్వీనియంట్ గా ఉందని అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అత్యధిక మొత్తం మెజార్టీ తోటి ఎంపీలు ఎంతమంది గెలుస్తారు, ఆ గెలిచిన వాళ్ళు ఎలా ప్రభుత్వాన్ని సెంట్రల్లో ఏ పార్టీ వాళ్ళు ఫామ్ చేస్తారనేది చాలా ఉత్కంఠగా ఉంది జనాలకి. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కూడా సరైనటువంటి పోటీ ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.